బాగా జరిగిపోయింది. పిల్లలు నిజంగా మొబైల్ అడిక్ట్ అవుతున్నారు, ఈ టీవీకి అడిక్ట్ అవుతున్నారు. కారణం ఏంటంటే మనకు కావాల్సిన సమయాన్ని వాళ్ళకి సరిగ్గా ట్యూనప్ చేయలేకపోతుంది. దాని నుంచి మనం తీసుకొచ్చేది కొంచెం ఒక క్యారమ్ బోర్డు ఉండడం, వాళ్ళతో మనం క్యారమ్ బోర్డు ఆడడం, లేకపోతే చేసి ఆడడం, లేకపోతే ఇది చేసి యాక్టివిటీస్ ఆడడం, టైం ఇవ్వడం, మన బిజినెస్ మాట్లాడితే వాళ్ళ బిజినెస్ వాళ్ళకి తప్పు వాళ్ళని కాదు అంటారు. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోవాల్సిందే కదా. కాబట్టి మనం ఎలా చేద్దాం. అందుకే ఈ లాస్ట్ టెక్నికల్ ఏమనుకున్నా అంటే అసలు పేరెంట్స్ కూడా మనం ఓరియంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎంతసేపు మేము చేస్తున్నాం, మీరు చేస్తున్నాం, కానీ మనం చేయట్లేదు. మీరే చేస్తున్నారు, మేమే చేస్తున్నాం. ఒకసారి మీరు మమ్మల్ని తప్పడుతున్నారు, మేము మిమ్మల్ని తప్పడుకుంటాం. అది కాదు కావాల్సింది. మనందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమాజంలో ఎలాగో మనం కంపాలి. మన పిల్లల్ని ఎలా కాపాడుతున్నాం, మన పిల్లల్ని ఎలా సమర్థంగా తయారు చేస్తున్నాం, మన పిల్లల ఆరోగ్యాన్ని ఎలా మనం పరిచయం చేసుకుంటాం, పిల్లల్ని విద్యాపరంగా ఆరోగ్యపరంగా అన్ని సమర్థులంగా తయారు చేసుకుంటాం. ఇది మనందరి బాధ్యతగా ఆలోచించాలి. అందుకని ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఫస్ట్ ప్లాన్ ఏంటంటే పేరెంట్ ఓరియంటేషన్. మీరు మేము సమస్యగా అసలు ఏముంది, ఎక్కడ సమస్య ఉంది, ఆ సమస్యకి మూలం ఏంటి, ఆ సమస్యకి మూలాలు మనం ఎక్కడ పెట్టాలి, ఆ మూలాన్ని మనం ఎలా సమర్థవంతంగా నిర్వహించుకోవాలి. ఎవరు పత్రాల గురించి ఆలోచన కూర్చోగలరు. ఫస్ట్ మనం ఆలోచనగా తయారైతే ఇది వాళ్ళు ఆటోమేటిక్గా ఫాలో అవుతారు. ఆ చేసే పనికి నేను శ్రీకారం చుట్టబోతున్నాను. మీరందరూ కూడా సమర్థంగా అంటే ఖచ్చితంగా సహాయపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నాను.